ఈరోజు నేను చదువుకున్న పిల్లలకి అందరికీ చెప్తున్నాను, 10th ఫెయిల్ అయిపోతే లైఫ్ పోయిందా? కాదు కదా. నీ డిగ్రీలో సబ్జెక్టులు పోతే నీ జీవితం పోయిందా? కాదు కదా. నీ ఇంటర్మీడియట్లో నువ్వు పాస్ అవ్వలేదు, చనిపోతే దానికి పరిష్కారమా? నీకు నిజంగా దమ్ముంటే, నిజంగా నీకు చేతనైతే మరలా రాయి. పోనీ అది అవ్వట్లేదా? బాగా బ్రతికి చూపించు, సమాజంలో విలువ కలిగి బ్రతికి చూపించు. అంతేగాని మనము పిరుకోల్లాగా చీమలకున్నంత జ్ఞానం, పురుగులకున్నంత జ్ఞానం, పక్షులకున్నంత జ్ఞానం ఈరోజు మనుషులకి లేదండి. అవి ఎంతో దూరమైన కష్టపడతాయి. అవి నష్టపోయినా మరలా ఏం చేస్తాయంట, రియలైజ్ అవ్వి అయ్యో నా జీవితం ఇదే కాదు, ఇంకా ఇంకా ఉంది అని ఏం చేస్తాయంటే అవి ప్రయత్నం చేస్తాయి. మనిషి కూడా అంతే, అలా ప్రయత్నం చేయాలి. ఎన్నో రుజువులు పెట్టాడు కదా. 10th అయిపోతే ఈరోజు క్రికెటర్ ఉన్నాడండి, సచిన్ టెండూల్కర్, 10th ఫెయిల్ అంట. నాకు తెలీదు, ఒక మెసేజ్ చూశాను. ఇండియా తరపున బ్యాటింగ్ ఆడుతున్నాడండి ఆయన, ఇండియా తరపున బౌలింగ్ ఆడుతున్నాడు. ఎవరి తరపున? ఊరి తరపునో, గ్రామం తరపునో, జిల్లా తరపునో, వార్డు తరపునో, రాష్ట్రం తరపున కాదు, మన ప్రపంచంలో ఇండియా అనే ఒక దేశం ఉంది, ఆ దేశం తరపున క్రికెట్కి వెళ్తున్నాడు ఆయన. రజనీకాంత్ హీరో ఉన్నాడా? రజనీకాంత్ హీరో కూడా 10th ఫెయిల్ అయిపోయాడు తెలుసా. మ్యూజిక్ డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, సినిమా ఇండస్ట్రీ డైరెక్టర్లు, వాళ్ళు కూడా 10th పోయింది. ఏదో స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవడము, లేకపోతే వారికి సరిగ్గా దాన్ని రిసీవ్ చేసుకోకపోవడము, లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత బుక్స్ తీకపోవడం వల్ల ఏమైతే కొన్ని సబ్జెక్టులు పోతాయి, ఫెయిల్ అయిపోతారు. అంత మాత్రాన్ని సూసైడ్ చేసుకుంటావా? తప్పు కదా. ఎందుకు మాటలు చెప్తున్నానంటే, మన దేవుడు శ్రమల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇరుకులలో మనకి విశాలతను కలిగజేస్తున్నాడు. జీవితం అనేది ఇక్కడితో ముగింపు కాదు. మనము భయపడవలసింది దేవునికి భయపడాలి. ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఓడిపోతే మరొకసారి ట్రై చేయి, అవకాశం